12 నవంబరు 2025న ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ అండ్ పెనలైజేషన్ ఆఫ్ బిల్డింగ్స్ కన్స్ట్రక్టెడ్ అనాథరైజ్డ్లీ అండ్ ఇన్ డీవియేషన్ టు ది శాంక్షన్డ్ ప్లాన్ రూల్స్ 2025ని విడుదల చేయడం జరిగింది. ఈ జిఓఎంఎస్ నంబర్ 225 ప్రకారము జనవరి 1, 1985 తర్వాత 31 ఆగస్టు 2025 లోపట అనగా జనవరి 1, 1985 తర్వాత నుండి 31 ఆగస్టు 2025 తేదీ లోపల నిర్మించిన అనధికారిక నిర్మాణాలు లేదా అనుమతించిన ప్లాన్కి విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించుకునేందుకు ఒక సువర్ణ అవకాశాన్ని ప్రభుత్వం చివరిసారిగా కల్పించింది. కాబట్టి భవన యజమానులు ఎవరైతే జనవరి 1, 1985 తర్వాత నిర్మించిన అనధికారిక లేదా ప్లాన్కు విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలను అదేవిధంగా 31 ఆగస్టు 2025 తేదీ లోపల నిర్మించిన అనధికారిక లేదా ప్లాన్కు విరుద్ధంగా నిర్మించినటువంటి నిర్మాణాలను క్రమబద్ధీకరించుకునేందుకు ఇది చివరి అవకాశం. వీరందరూ కూడా ఈ జీవో విడుదలైనటువంటి 120 రోజుల్లో అనగా 11 మార్చి 2026 తారీఖు లోపల www.bps.ap.gov.in అనే ఆన్లైన్ పోర్టల్ ద్వారా ప్రత్యక్షంగా భవన యజమానులు కానీ లేదా లైసెన్స్ పొందినటువంటి ఇంజనీర్స్ ద్వారా కానీ అదేవిధంగా సిటిజన్స్ అయినా సరే వారు ఈ www.bps.ap.gov.in అనే పోర్టల్ ద్వారా ఇనిషియల్గా 10,000 రూపాయలు అంటే కనీస రుసుము 10,000 రూపాయలు పే చేసి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత అక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కనుక సబ్మిట్ చేసినట్లయితే దాన్ని ప్రాపర్ స్క్రూటినీ చేసి వారిపైన పెనల్ ఛార్జెస్ విధించడం, ఆ పెనల్ అమౌంట్ విధించిన తర్వాత వారికి రెగ్యులేషన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.